హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఏంటి అంటే తమ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేసింది, తక్కువ బడ్జెట్లో పార్లర్ ఎలా పెట్టుకోవాలో చెప్పండి నాకు. కానీ తప్పకుండా చెప్తానమ్మా. చాలామంది ఏమనుకుంటారంటే హెవీ బడ్జెట్స్ పెట్టేస్తే మనకు క్లయింట్స్ ఎక్కువ వస్తారు, వర్క్ ఎక్కువ ఉంటుంది అలా అనుకుంటారు. లేదు, మన వర్క్ పట్టి క్లయింట్స్ అనేది వస్తారు, కానీ పార్లర్ పట్టి కాదు. క్యూట్ అండ్ స్వీట్గా ఎండ్ చేస్తాను. ఎప్పుడు కూడా పార్లర్ అనేది చాలా తక్కువ బడ్జెట్, అంటే ఒక మిర్రర్, ఒక చైర్, కొన్ని ప్రోడక్ట్స్ అంటే 30,000 ఆర్ 40,000తో స్టార్ట్ చేయాలి. మనకి అది క్లిక్ అయ్యి క్లయింట్స్ వస్తున్నారు, వర్క్ బాగుంది అన్నప్పుడే మనం పార్లర్ అనేది పెంచుకోవాలి. కానీ ఒకేసారి 5 lakhs, 6 lakhs, 10 lakhs అలా పెట్టకూడదు. సో ఎప్పుడు కూడా మన పార్లర్ అనేది వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ పార్లర్ ఇంటీరియర్ మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉండదు. సో మనలో వర్క్ స్కిల్స్ అనేవి ఉంటే పార్లర్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో ఎప్పుడు కూడా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనలో ఉన్న టాలెంట్ని నమ్ముకోవాలి, కానీ ఇంటీరియర్ని కాదు. సో ఇదైతే గమనించుకోగలరు. అన్నిటికన్నా ముందు మనకు కావాల్సింది చైరు, మిర్రరు, బెడ్, కొన్ని ప్రోడక్ట్స్. అలాగే ఫస్ట్ ఎప్పుడూ కూడాను ఓవర్ అంటే హెవీ బడ్జెట్ పెట్టి పెద్ద పెద్ద షాప్స్ అయితే తీసుకోకండి, చిన్నది తీసుకోండి, లిమిట్గా తీసుకోండి. చైరు, మిర్రర్, కొన్ని ప్రోడక్ట్స్తో అయితే స్టార్ట్ చేయండి. వీలైతే హోమ్ సర్వీసెస్ కూడా, మేకప్స్ కానీ చిన్నవి మీకు ఏదైనా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళకు చేయండి. మీరు స్కిల్స్ ఉంది, బాగా డెవలప్ అయింది వర్క్ అన్నప్పుడు పెద్ద సలూన్ అనేది స్టార్ట్ చేయండి. ల్యాక్స్లో అయితే ఎప్పుడు పెట్టద్దు, 30,000-40,000 అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఈరోజు వీడియో ఇంతే. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు కాబట్టి నేనైతే పెట్టాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ మరి.